వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రోడ్ల మీద ప్రజల పోరాటం. రోడ్లు అటు వెంకటాపురం నుంచి ఇటు భద్రాచలం వరకు కూడా పూర్తి స్థాయిలో గంటన్నరలో వెళ్ళిపోయే రోడ్లు ఇవాళ 4 గంటలకు కూడా చేరే పరిస్థితి లేదు. ఆరోగ్యం బాగలేకనో లేకపోతే ఒంట్లో ఏదన్నా అయ్యో లేకపోతే నిండు గర్భిణీ స్త్రీలు రావాలంటే మధ్యలోనే డెలివరీ అయిపోయే పరిస్థితి, మధ్యలోనే అబార్షన్ అయిపోయే పరిస్థితి వస్తాం. దీని నుంచి ప్రజలు కాపాడబడాలనే ఒక అభిప్రాయంతో కన్నాయగూడెం ప్రజలు మొత్తం కూడా దీన్ని ఆపి ఈ లారీలని కంట్రోల్ చేయడం కోసం వాళ్ళు అహర్నిశలు రాత్రి నిన్న సాయంత్రం నుంచి ఇప్పటిదాకా రోడ్ల మీదే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడే పొమ్మన్నా కూడా పోయే పరిస్థితి లేదు. రాత్రి నేనే వచ్చి ఎస్ఐ గారికి కూడా సర్ది చెప్పి మిగతా వెహికల్స్ అన్ని నడిపించినట్టు ఏర్పాటు చేసి ఏ అయితే ఇసుక లారీలను వాటి వరకు పక్కా పెట్టించినట్టు ఏర్పాటు చేసి వెళ్ళారు. రాత్రి 11:30 దాకా నేను కూడా ఇక్కడే వెళ్తున్నా. మళ్ళీ ఇప్పుడు కూడా ఎందుకు వచ్చామంటే ఒకటే ఫోన్లు అందరూ అధికారులు, మీరు ఏదో ఒకటి దాన్ని చొరవ తీసుకొని చేయండి సార్ అంటే మేము ఒకటే చెప్పాం, ఇసుక లారీ అనేది ఒకటి కూడా వెళ్ళటానికి వీళ్ళు ఇచ్చారులా. మీరు హామీ ఇస్తే మేము వెళ్తాం. ముందు ఖాళీ లారీలను వెనక్కి వెళ్ళిపోమన్నాం. ఎందుకు వెళ్ళిపోమన్నాం అంటే మళ్ళీ రేపు పొద్దున్నే వచ్చిన వీళ్ళందరూ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఉంటాం. ఎవరైతే నాయకుడు ఇక్కడికి వచ్చి చెప్పాడో రామప్రసాద్, ఆయన కూడా కమిట్మెంట్ లేని నాయకుడు అనుకుంటాం. అందుకని అట్లా కాకుండా ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి చెప్తా ఉన్నాం. ఇసుక లారీ అనేది ఈ రోడ్లు బాగుపడే వరకు ఈ 100 కిలోమీటర్ల రోడ్డు బాగుపడాలా, బ్రిడ్జీలు బాగుపడాలా. అప్పటిదాకా ఈ ప్రాంతం నుంచి ఇసుక తరలింపబడితే మట్టుకి ఖచ్చితంగా దాన్ని వ్యతిరేకిస్తాం. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజల పక్షాన ఉంటాం. వాళ్ళకి మద్దతుగా మేము నిలబడతాం. మాది కన్నాయగూడెం కాకపోయినా మాది ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఈ ఆంధ్ర ప్రజలతో కూడా మాకు మొన్నటిదాకా మంచి సంబంధాలు ఉండేవి. అందుకని వాళ్ళ ఇబ్బందిని చూడలేకనే మేము ఇక్కడికి వచ్చాం రాత్రి. ఇది తెలంగాణ ఆంధ్ర సమస్య, రోడ్డు సమస్య. దీన్ని సత్వరమే ప్రభుత్వం దీన్ని స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని ఈ రోడ్లని పరిస్థితిని గమనించి వీటిని బాగు చేయాలని మేము కోరుతాం. మాది కన్నాయగూడెం గ్రామ పంచాయతీ. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కూడా నిర్విరామంగా తెలంగాణ నుంచి అంటే చర్ల, వెంకటాపురం, దుమ్మగూడ మండలాల నుంచి వస్తున్న ఇసుక లారీలను నిలిపివేయాలని కూడా మేము గ్రామస్తులందరం కూడా రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి కూడా అంటే భద్రాచలానికి 9 కిలోమీటర్ల దూరంలో ఉంటది. కనీసం ఈ రోడ్ల గురించి పట్టించుకునే నాదులు లేడు తెలంగాణ ప్రభుత్వం గాని ఆంధ్ర ప్రభుత్వం గాని. ఎందుకంటే భద్రాచలం నుంచి వేలాది కోట్ల ఇసుక లారీల వ్యాపారం చేస్తున్నారు కానీ కనీసం భద్రాచలం రోడ్లు పోతే పరిస్థితి కూడా లేదు తెలంగాణ ప్రభుత్వానికి. ఎందుకంత నిర్లక్ష్యం? ప్రభుత్వాలు అనేది ప్రజా సమస్యలు పరిష్కరించడానికా లేదంటే వేల కోట్ల ఇసుక లూటీ చేయడానికా? కనీసం అంటే ఇసుక లారీలు తీసుకెళ్తున్నారు కానీ ఆ ఇసుక లారీలతోటి పాడుతున్న రోడ్లను పట్టించుకునే పరిస్థితి లేదా? ఖచ్చితంగా తెలంగాణ ప్రభుత్వ పెద్దలు ఈ ఇసుక లారీల పైన, ఈ భద్రాచల సమస్యల పైన పట్టించుకోవాలనే దాకా ఈ పోరాటం అనేది కొనసాగుతూనే ఉంటుంది. అప్పటిదాకా ఈ నిరసన అనేది మేము తెలియజేస్తూనే ఉంటాం. 8 మాసాల నుంచి ఇసుక ర్యాంపుల వల్ల తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి భద్రాచలం నియోజకవర్గంలో ఉన్నటువంటి చర్ల మండలంలో దాదాపు 15-20 ఇసుక ర్యాంపులు నడుస్తా ఉన్నాయి. దాని దృష్ట్యా గత 8 మాసాల నుంచి ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉంది. రోడ్లు మొత్తం భద్రాచలం మొదలుకొని వెంకటాపురం, వాజేడు వరకు కూడా పూర్తిగా ధ్వంసమై పెద్ద పెద్ద గుంతలు పడి ప్రజలు నానా అవస్థలు పడతా ఉన్నారు. వాటి దృష్ట్యా గత 6-7 మాసాల్లో కూడా అనేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది ఈ రోడ్లో. అయినా కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మంత్రివర్గం, మంత్రులు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతూ గగ్గోలు పెడుతున్నా కానీ అటు మంత్రులకు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, జిల్లా ఉన్నతాధికారులకు కానివ్వండి సీమ గుట్టినట్టు కూడా లేదు. ఎన్నో ప్రమాదాలు జరిగినాయి. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేయటం కూడా జరిగింది. ఎన్నో విజ్ఞప్తులు కూడా విన్నవించడం జరిగింది. అయినా కానీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నిమ్మక నీరెత్తినటువంటి మేము ఒకటే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ ఇసుక ర్యాంపుల దృష్ట్యా కోట్లాది రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా గానీ ఈ ఆదాయానికి ఉన్నటువంటి గుత్తేదారులు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గ శాసనసభ్యుడు వీళ్ళందరూ ఇసుక ర్యాంపుల పేరు చెప్పుకొని దాచుకోవటం తప్ప ఈ ప్రజల దృష్ట్యా అవసరాల కోసం ఈ రోడ్డు బాగు చేసే పరిస్థితి లేదు. కోట్లాది రూపాయలు ఈ ప్రభుత్వానికి ఆదాయం వస్తున్నా గానీ దీన్ని పట్టించుకునే నాదుడు లేడని చెప్పేసి ఈ రోజు మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇక్కడ ఉన్నటువంటి కన్నాయగూడెం గ్రామంలో రాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. ఇక్కడ ఉన్న గ్రామస్తులందరూ కూడా దాన్ని
తక్షణం తెలుసుకొని ఇసుక లారీల వల్ల ఇంత ప్రమాదం జరుగుతుంది, ఇసుక లారీలు తక్షణం ఆపాలని చెప్పేసి రాత్రి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి అంతా కూడా ఇసుక లారీని ఆపటం జరిగింది. అయినా కానీ ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ ఈ సమస్య తెలిసి కూడా ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఇంతవరకు చొరవ చూపలేదు. అయినా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే అడుగుతున్నాం, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి 7-8 కిలోమీటర్లు ఉంది, తర్వాత మొత్తం కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి రహదారి. ఇన్ని కోట్లాది రూపాయలు వస్తున్నా కానీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు? ఈ డబ్బంతా కూడా ఏం చేస్తున్నారు? ఈ యంత్రాంగం ఎక్కడ ఖర్చు పెడుతోంది? ఈ ప్రాంతానికి సంబంధించిన డబ్బుని ఈ ప్రాంతంలో రోడ్లు వేయటం కోసం ఎందుకు చొరవ చూపట్లేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. మరి వందలాది వేలాది ఇసుకలారీలు కూడా మరి మన భద్రాచలం నియోజకవర్గం నుంచి బయలుదేరి వస్తా ఉంటే మరి చెర్ల నుంచి వెంకటాపురం వాజేడు వరకు కూడా ప్రతి రహదారి ధ్వంసం చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ నేపథ్యంలో రాత్రి నుంచి కూడా కన్నాయిగూడెం గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటుపాక మండలంలో ఉంది. కన్నాయిగూడెం గ్రామ ప్రజలు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీద నిరసన వ్యక్తం చేసి మా రోడ్లు కాపాడాలి, మా పంట పొలాలు కాపాడాలి ఇబ్బందులు పడతా ఉంటే కనీసం స్పందించిన దాఖలా తెలంగాణ అధికారులు లేరు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో భద్రాచలం నియోజకవర్గం ఎమ్మెల్యే గారిని స్పందించాలి. ఈ ప్రాంతంలో ఉన్న సంపదని ఈ ప్రాంతంలో నుండి మరి ఈ యొక్క ఇసుక దోపిడీ తప్ప ప్రజల యొక్క ఆరోగ్యాలు, ప్రజల యొక్క జీవితాలు బాగుచేయడంలో విఫలమవుతా ఉన్నారు. కాబట్టి తక్షణం ఇసుక దోపిడీ అరికట్టి ఈ ప్రాంత ప్రజలకు న్యాయం యుద్ధ ప్రాతిపదిక రోడ్లు నిర్మాణం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తాము. భద్రాచలం నుంచి వెంకటాపురం వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి మొత్తం కూడా సర్వనాశనం అయిపోయింది. దాని గురించి అనేక సార్లు రెండు ప్రభుత్వాలకి కూడా భద్రాచలం నుంచి కన్నాయిగూడెం వరకు ఆంధ్ర ప్రాంతం, కన్నాయిగూడెం నుంచి వెంకటాపురం వరకు తెలంగాణ ప్రాంతం, ఈ రోడ్లు విస్తృతి తీసి ఎన్నోసార్లు మంత్రులకి ఉన్నతాధికారులకి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా అది తూతూ మంత్రంగానే గుంతల్లో మట్టి పోసి రిపేర్లు చేశామనే పేరుతో వందల లారీల ఇసుకని వెంకటాపురం, చెర్ల ప్రాంతాల నుంచి హైదరాబాద్ ప్రాంతానికి ఇసుకని తరలించుకుపోతున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ రోడ్ల పరిస్థితి గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మీదకు రానియటంతో మొదలైనటువంటి వివాదం ఇవాళ చిలికి గాలివానగా మారింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు, అట్లాగే తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వెంకట్రావు గారు ఇద్దరు కూడా స్పందించట్లేదు. ప్రజలు ఇంత ఇప్పటికి సుమారు 15 గంటల నుంచి లారీలు ఆపి నిరసన తెలియజేస్తా ఉంటే ఒక ప్రభుత్వ అధికారి కానీ ఈ ప్రాంతానికి చెందినటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ ఎమ్మెల్యే కానీ ఆంధ్ర ఎమ్మెల్యే కానీ స్పందించకపోవడం విచారకరం. వారు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఈ ప్రాంతంలో ఈ రోడ్ల దుస్థితిని గమనించి ఈ రోడ్లు మరమ్మతులు చేపట్టి వెంటనే ప్రజలకి సౌకర్యం కలిగేలాగా వారు చర్యలు తీసుకుంటారని చెప్పి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిపిఐ పార్టీగా, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు అండగా నిలబడతాం. ఈ ప్రాంత ప్రజలకి ఏ కష్టం వచ్చినా మొదటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఈ పంచాయతీలో గట్టిగా ఉండేది. కమ్యూనిస్టులుగా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇవాళ ఈ నిరసనకి నాంది పలికారు. దానికి సంపూర్ణమైన మద్దతు కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము వీళ్ళకి అందిస్తా ఉన్నాం. ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా మేము వీరి వెంట నిలబడతామని చెప్పి తెలియజేస్తూ ఈ రెండు ప్రభుత్వాలను కూడా తక్షణమే భద్రాచలం టు వెంకటాపురం వరకు రోడ్డు మరమ్మతులు చేపట్టాలి. ఇసుక లారీలని రోడ్డు మరమ్మతులు అయ్యే వరకు ఇసుక లారీలను ఆపాలని చెప్పి వారి యొక్క నినాదానికి మేము సంపూర్ణ మద్దతుని తెలియజేస్తా ఉన్నాం. మేము ఫస్ట్ నుంచి చెప్పేది ఇదే, తెలంగాణలో కలపండి, మాకు దగ్గరగా ఉంది. ఎందుకు అనేది కారణం ఇది పరిస్థితి. మాట్లాడతా ఎప్పుడు ఏ సమస్య వస్తుంది అనేది మేము ముందుగానే ఆలోచించే ఈ విషయాన్ని మీద మేము 10 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం, కానీ మమ్మల్ని పట్టించుకోవడం. ఇప్పుడున్న సమస్య ఏంటంటే భద్రాచలం తెలంగాణ, మా ఊరు నుంచి యువతల దుమ్మగూడెం మండలం తెలంగాణ, 10 కిలోమీటర్ల పరిధిలో రోడ్డు ధ్వంసమైంది. అది కూడా ఇసుక లారీల వల్ల దారుణమైన గోతులు, మోకాట్లోతు గోతులు ఏర్పడి ఈ వర్షం పడి ఆ గోతుల్లో నీళ్లు నిలబడితే ఎంతో మంది దాంట్లో యాక్సిడెంట్ అయిన పరిస్థితి ఉంది. వర్షం లేని టైంలో అయితే ఇసుక లారీల వల్ల వచ్చే ఆ దుమ్ము ధూళి ఎదురుగా వచ్చే వెహికల్ కనపడక ఇసుక లారీలు ఈ చెర్ల వెంకటాపురం వాజేడు నుంచి వచ్చే ఇసుక లారీల వల్ల అవి ఒక్కొక్కటి 50 టన్నులు ఇసుకేసుకొని రావడం వల్ల ఈ గోతులు పడ్డ రోడ్డు బురద ఉన్నట్టుడేమో బురద వల్ల యాక్సిడెంట్లు అవుతున్నాయి.
ఈ బురద లేనప్పుడు వర్షం రానప్పుడు దుమ్ము వల్ల దారుణంగా దుబ్బలు లెగటం వల్ల వచ్చే వెహికల్ కనపడక ఆ విధంగా యాక్సిడెంట్ అవుతుంది. కనీసం అధికారులు ఏ ఒక్క అధికారి కూడా వచ్చి ఈ రోడ్డు పరిస్థితి ఇది అని స్పందించడం లేదు. ఈ రోజు కన్నయ్యగూడెం గ్రామ పంచాయతీ ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా అఖిలపక్షం మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ఇసుక లారీలు ఏవైతే చర్ల ప్రాంతం నుంచి నిరంతరంగా పరిమితికి మించి ఈ తిరగడం వల్ల రోడ్లు ధ్వంసమైనటువంటి కారణంగా వంతెనలు వచ్చి 12 గంటల పైన ఈ యొక్క ఇసుక లారీలను ప్రతిఘటించి మరి తమ యొక్క నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి ప్రభుత్వాలు మొద్దు నిద్రపోతా ఉన్నాయి. ఒక పక్క ప్రభుత్వాలు రోడ్డు భద్రతా చర్యలు చేపట్టాలి, రోడ్డు భద్రతా వారోత్సవాలు చేస్తానంటారు. ఇవాళ ప్రయాణికులు కానీ వాహనదారులు కానీ నిత్యం ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవాళ చూస్తే 2022 వరదలు వచ్చాయి. మరి ఆ తర్వాత ఈ రోడ్లన్నీ దెబ్బతిన్నాయి. ఆ రోజు కూడా ఏది సరిగ్గా మరమ్మతు చేసిన పాపాన్ని లేదు. ఆ తర్వాత ఇసుక లారీల వల్ల పూర్తిగా గుంతలమయం అయిపోయి రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. రోజు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సి వస్తుంది. ఇక్కడ స్థానిక గ్రామాలు ప్రజలు కానీ లేకపోతే భద్రాచలం రాముల వారి దర్శనానికి వచ్చినటువంటి భక్తులు కానీ నానా పాటలు పడి పర్ణశాలను చేరుకోవాల్సి వస్తా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.